ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. I greet you all in the name of our Lord and Savior Jesus Christ, and I thank Pastor Prasanna Kumar and Sister Navya for inviting me here today. ఇది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆమెన్, హల్లెలూయా. ఒకే ఒక్క నిమిషం దయచేసి నిలబడితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్న సంఘ కాపరి కొరకు, వారి కుటుంబం కొరకు, ఇక్కడ జరుగుతున్న పరిచర్య నిమిత్తం ఒకే ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురానికి వేలాది వందనములు, స్తోత్రములు. తండ్రి, ఇక్కడ నీ పరిచర్య జరగాలని నీ బిడ్డలను నిర్ణయించి పంపి నిలబెట్టి మార్గమును సరళం చేసి నడిపించిన దేవుడు. బిడ్డలిద్దరూ నా ప్రభా కుటుంబముగా నీ బలిపీఠము మీద వారి జీవితాలనే ఒక అర్పణగా పెట్టి నీ కొరకు నిలబడి ఉన్నారు తండ్రి. ఎన్నో ఒడిదుడుకులు, హైస్ అండ్ లోస్, మౌంటైన్స్ అండ్ డీప్స్, ప్రతిసారి కూడా నీవి బిడ్డలతో ఉండి ఇంతవరకు నడిపిస్తూ వచ్చిన దేవుడు. యు సెడ్ యుల్ మేక్ యువర్ మినిస్టర్స్ యాజ్ అ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ ఫాదర్. నీ బిడ్డను నా తండ్రి అగ్ని జ్వాలగా మీరు చేసి ఈ స్థలములో నిలబెట్టబోతున్నందుకై నీకు వందనములు. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీవు ఈల వేసి జనములను తీసుకురాబోతున్నందుకై నీకు స్తోత్రములు. దిస్ ఈజ్ నాట్ టు గ్లోరిఫై అ పర్సన్ ఫాదర్, కానీ నిన్ను ఆరాధించే సంఘముగా ఇది ఉండాలి. సజీవుడైన దేవుని సన్నిధి ఇక్కడ ఉంది అని ఒక సాక్ష్యం రావాలి నా తండ్రి. యువర్ ప్రెజెన్స్ యు డూ ద మేనిఫెస్టేషన్స్ ఫాదర్. ఈ బిడ్డలిద్దరిని దీవించండి, బలపరచండి. దేనికి కూడా ప్రభు డిస్కరేజ్ అవ్వకుండా, డిప్రెస్ అవ్వకుండా, ఎక్కడా కూడా నా తండ్రి ఆగకుండా మొదలుపెట్టిన పరుగును దే షుడ్ ఫినిష్ ద రేస్ ఇన్ అ వెరీ మైటీ అండ్ గ్లోరిఫైడ్ వే. బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, ఎక్కడ ఏ కొరత లేకుండా ఇంకా నీవే తోడుగా ఉండి నీ భుజ బలముతో బిడ్డలిద్దరిని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ నన్ను ఇక్కడికి ఆహ్వానించినప్పుడు ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్ లార్డ్, దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ గోయింగ్ దేర్. నిజంగా అక్కడ ఉన్న మనుషుల పరిస్థితి నాకు తెలీదు, ఏమి తెలీదు. వందన వెళ్ళి మాట్లాడితే ఏం జరగదు ప్రభా, నీవు వచ్చి మాట్లాడితేనే అక్కడ కార్యాలు జరుగుతాయి. ఇక్కడ నిలబడి నేను సర్కస్ చేయలేను, కానీ నీవు నిలబడితే నీ బిడ్డలతో నీవే మాట్లాడతావు అని నేను దేవుని ఎదుట కనిపెట్టినప్పుడు ఒకే ఒక్క మాట దేవుడు ఇక్కడ మీతో మాట్లాడమని చెప్పి ఉన్నాడు. ఇది 2 అంచెల ఖడ్గం. ఇది నాతో మాట్లాడుతున్నాడు, మరలా మీతో కూడా మాట్లాడుతున్నాడు. మనందరం 2 months బ్యాక్ మార్చ్ ఏప్రిల్, ఎవ్రీ ఇయర్ మార్చ్ ఏప్రిల్ సీజన్లో వీ ఆల్ ప్రొక్లెయిమ్, సెలబ్రేట్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. ఎస్ ఆర్ నో? తిరిగి లేచిన క్రీస్తుని మనం అందరము ఆరాధించాం. తిరిగి లేచిన క్రీస్తుని మనందరం నమ్ముతున్నామా? నమ్ముతున్నామా? అదే తిరిగి లేచిన క్రీస్తు తిరిగి రానయ్యున్నాడు అని మనకి తెలుసా? అండ్ ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ ద ర్యాప్చర్? ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ ఇట్? ఆర్ వి? యేసయ్య తన శిష్యులతో 3.5 సంవత్సరాలు ఉన్న తర్వాత, శిలువ మరణం చెంది ఆ సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన మేరీ మ్యాగ్డలెన్కి ఇంకొక మరియకి కనపడి నేను తిరిగి లేచాను, వెళ్ళి శిష్యులకి చెప్పు, నేను గలిలయ వాళ్ళని వచ్చి కలుస్తాను అని చెప్తాడు. లూక్ 24:11 ఉంటుంది, బికాస్ దే డిడ్ నాట్ బిలీవ్ ద విమెన్ బికాస్ దెర్ వర్డ్స్ సీమ్ టు దెమ్ లైక్ నాన్ సెన్స్. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు అని ఉంది. 3.5 సంవత్సరాలు కలిసి తిరిగిన వాళ్ళు, ఆయనతోనే కూర్చొని భోంచేసి అన్ని రకాలుగా ఆయన చూసిన వారు, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసిన వారు, ఆయన తిరిగి లేచాడు అంటే ఎలా అనిపించిందంట? వారికి వెర్రి మాటలుగా అనిపించిందంట. ఇప్పుడున్న వారందరూ అలానే ఉన్నారు. తిరిగి లేచిన క్రీస్తును నమ్ముతున్నవారు, తిరిగి రానై ఉన్న క్రీస్తు మాట వారికి వెర్రితనముగానే ఉంది. వెర్రితనముగా లేకపోతే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి కదా. నోబడీ ఈజ్ సీరియస్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ గాడ్. ఆయన్ని మనం మరలా తిరిగి కలుస్తామనే సీరియస్నెస్ మనకి లేదు. మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రతి చోట రాయబడింది, మీరు ఈ సంగతులని వినినప్పుడు నేను త్వరగా వస్తున్నానని తెలుసుకొనండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి. ఆయన పునరుద్ధారుడు అయిన తర్వాత కూడా ఆరోహణమయ్యే 40 రోజులు కూడా
మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఆదరణకర్తను మీకు ఇస్తున్నాను, మీరు స్ట్రాంగ్గా ఉండండి, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మీరు ఇలా చేయండి, అలా చేయండి అని అన్నీ చెప్పి వాళ్ళ కళ్ళ ముందుగానే వెళ్ళిపోతాడు. అప్పుడే కదా దూత చెప్తుంది ఆయన ఏ రీతిగా ఆరోహణం అవుతున్నాడో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడని మీరు వెయిట్ చేయండి అని రాయబడి ఉంటుంది. ఆయన అన్ని మాటలు చెప్పినా శిష్యులు నమ్మలేదు, వెర్రి మాటలుగా అనిపించినాయి. ఈ దినమున మనం వెర్రి మాటలుగా దాన్ని కన్సిడర్ చేసామంటే వి నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ మినిట్. అండ్ ఇఫ్ వీఆర్ నాట్ రెడీ ఫ్రమ్ టుడే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు మీట్ హిమ్ అగైన్. ద మీటింగ్ ఆఫ్ రిజన్ క్రైస్ట్, knowing of risen Christ will prepare us to meet the returning Christ. తిరిగి లేచిన క్రీస్తుని నమ్మి విశ్వసించి తెలుసుకుంటే తిరిగి రానయున్న క్రీస్తు కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకుంటాం. తిరిగి లేచిన క్రీస్తు ఈజ్ అ వెరీ వెరీ కూల్ వన్. ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపియండి, క్షమించండి, అలా చేయండి, ఇలా చేయండి, నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, ప్రేమాస్వరూపి. తిరిగి రానై ఉన్నవాడు ఇస్ అ వెరీ స్ట్రిక్ట్ టాస్క్ మాస్టర్. మాటలు ఉండవు ఇంక అక్కడ, మాటలు మాట్లాడుకోవడాలు ఏమీ ఉండవు అక్కడ. ఈజ్ అ వెరీ స్ట్రిక్ట్ టాస్క్ మాస్టర్. ఆయనకి రెండు ఉన్నాయి, ఒకటి ప్రేమ, ఒకటి నీతి. ప్రేమామయుడు కాబట్టి ఎక్సోడస్ 33లో మోషే, నేను రాను మోషే, నువ్వు వెళ్ళి యుద్ధం చేయనంటే వద్దు, నాకు నీ సన్నిధి కావాలి, నా సన్నిధి కూడా పంపను, పోనీ నా దూతను పంపిస్తా, దూత కాదు సన్నిధి కాదు, నువ్వే కావాలి దేవా అంటే అదే మోషేతో దేవుడు చెప్తాడు సరే నేనే వస్తాలే. అదే డ్యూటరానమీ బుక్లో ఆ ట్యాబ్లెట్స్ని స్మాష్ చేసిన తర్వాత ఇంకా మన ఇద్దరికి మాటలు లేవు, ఈ టాపిక్ ఆపేయి. అదే మోషే, అదే దేవుడు. ఒక టైంలో మోషే అడిగితే నాకు నీ సన్నిధి కాదు, నీ దూత కాదు, నువ్వే రా అంటే సరే నేనే వస్తా అని వచ్చిన దేవుడు అదే మోషేతో ఇంకా మన ఇద్దరికి మాటలు లేవు, స్టాప్ దిస్ టాపిక్. ఇంగ్లీష్ వర్జన్లో ఒకటి చాలా క్లియర్గా ఉంటుంది, లెట్స్ నాట్ టాక్ అబౌట్ దిస్ అగైన్. మనం అంటాం కదా చివరిదాకా తీసుకొచ్చి విసిగించొద్దు అని, అలానే ఉన్నారు ఇప్పుడు అందరూ. ద లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద రిటర్నింగ్ క్రైస్ట్. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మనం వెళ్ళినా ఆయన వచ్చినా వీ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. యాజ్ ఐ టోల్డ్ యూ, తిరిగి లేచిన క్రీస్తు చాలా కూల్. తిరిగి రానై ఉన్నవాడు ఇస్ అ వెరీ స్ట్రిక్ట్ మాస్టర్. హిజ్ ఇంటెన్స్ గేజ్ ఇస్ ఇనఫ్ ఫర్ అస్. ఫినిష్. ఏదైనా ఇక్కడే మనం చూసుకోవాలి. ప్రతి వారం వాక్యం వినడమో, లేకపోతే వీళ్ళు సేవకులు కష్టపడడమో, ప్రతిసారి ఏదో వినడమో వెళ్ళడమో అలా కాకుండా వాట్ ఈస్ ద థింగ్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. సరే, తిరిగి రానై ఉన్నవాడు దేని కొరకు వస్తున్నాడు? మన కొరకే వస్తున్నాడు. మన కొరకు అని అంటే మన జీవితాలు ఎలా ఉండాలి? that is also written in the Bible in Genesis. ఫలభరితమైన జీవితాల కొరకు మాత్రమే ఆయన వస్తున్నాడు. ఇట్ సేస్ ఇన్ Genesis 2:9, I think Genesis 1:28 it says be fruitful and multiply, and in Genesis 2:9 it says ప్రతి చెట్టు, ఏదైనా వనంలో ఆయన చేసిన ప్రతి చెట్టు కూడా ఎలా ఉంది? కంటికి రమ్యముగాను ఆహారమునకు మంచిదిగాను ఉండదు. అంటే మనకు ఒక స్టాండర్డ్ ఉంది. ఒక చెట్టు ఫలభరితంగా ఉంది అని చెప్పడానికి అది కంటికి రమ్యంగా కనిపించాలి, తినడానికి కూడా మంచిగా కనిపించాలి. మనల్ని కూడా ఈస్ టెల్లింగ్ us in Genesis 1:28 be fruitful అంటే అదే స్టాండర్డ్ మనకు కూడా అప్లై అయ్యింది. మనము కూడా కంటికి రమ్యంగాను ఆహారం తినడానికి మంచిగాను ఉండాలి. దూరం నుంచి చూసి చెట్టు, ఒక ఫ్రూట్ఫుల్ ట్రీకి క్రిస్మస్ ట్రీకి డిఫరెన్స్ లేనట్లుగా మన జీవితాలు ఉంటే ఆయన రాకడలో ఎత్తబడము. దూరం నుంచి చెట్లు రెండు బాగుంటాయి, దగ్గరకు వచ్చినప్పుడే కంటికి రెండు అందంగానే ఉంటాయి, దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ టు ద ఐ. తినడానికి పనికిరాదు క్రిస్మస్ ట్రీ, ఒక ఫ్రూట్ఫుల్ ట్రీ మాత్రమే పనికి వస్తుంది. అలాంటి ఫలభరితమైన జీవితం మాత్రమే ఆయనకి కావాలి. ఫలభరితంగా ఎప్పుడు ఉంటాం మనం? ఇట్ సేస్ ఇన్ John 15, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఫ్రమ్ 1 to 15 verses. I am the vine, you are the branches. ఇందాక బ్రదర్ బాడ్, నిజమైన ద్రాక్షావల్లిని నేనే. He is the vine and we are the branches, and if you remain in me, I remain in you, అప్పుడు మాత్రమే మీరు ఫలభరితం అవుతారు. విచ్ ఇస్ వెరీ క్లియర్. ఆయనతో మనకి అనుబంధం సరిగ్గా ఉంటేనే మనం ఫలభరితం అవుతాము. ఫలభరితమైన జీవితం మాత్రమే ఆయనని కలుసుకుంటుంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ అ సింపుల్ సెంటెన్స్. నౌ కమ్స్ ద పాయింట్. బ్యూటిఫుల్ టు ద ఐ అండ్ డెలిషియస్ టు ఈట్ అని ఉంది ఇంగ్లీష్లో. దానికి మనం ఎలా పెట్టుకోవచ్చు తెలుసా? షో ఉండాలి, సో కూడా ఉండాలి.
మన జీవితం ఇతరులకు ముందు ఎంటైజింగ్గా ఉండాలి. వీళ్ళ జీవితం డిఫరెంట్గా ఉంది, వీరు కంప్లీట్గా వాళ్ళ మాట తీరు వేరేగా ఉంది. ఇట్ ఈస్ నాట్ లైక్ చేంజింగ్ యువర్ అవుట్లుక్, ఇట్ ఈస్ చేంజింగ్ సంథింగ్ ఆన్ ద ఇన్సైడ్. ఏదన్నా సిచ్యువేషన్స్ వచ్చినా మాట్లాడే విధానం తేడాగా ఉంది, వీళ్ళ జీవితం ఇలా ఉంది అలా ఉంది అని చూసినప్పుడు షో సరిగ్గా ఉండాలి. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బీయింగ్ సక్సెస్ఫుల్ అండ్ బీయింగ్ ఫ్రూట్ఫుల్. సక్సెస్ఫుల్ అంటే నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ బాగుంటే చాలు, నాకు జాబ్ వచ్చిందా, నాకు పిల్లలు వచ్చారా, నా జీవితం బాగుందా. బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇంకొకరి జీవితంలో మనం ఏం సో చేస్తున్నాం? ఆర్ వి సోయింగ్ క్రైస్ట్? ఆర్ వి సోయింగ్ ద థింగ్స్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ లైఫ్? ఆర్ వి సోయింగ్ వాట్ ఆల్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్? షో సో రెండు ఉండాలి. షో ఉండి సో లేకపోయినా, నో షో నో సో అయినా దేవుని దగ్గరికి మనం ఎత్తబడము. దిస్ ఇస్ వెరీ క్లియర్. మనం ఎత్తబడం. అప్పుడు ఆయనతోనే మనము అబాయిడ్ అయి ఉండాలి, అప్పుడే ఫ్రూట్ఫుల్ అవుతాం. నవ్ హియర్ కమ్స్ ద పాయింట్, అబాయిడింగ్ ఇన్ గాడ్. వాట్ డస్ ఇట్ మీన్ టు? ఒక దైవ సేవకుడు చెప్పాడు, క్రైస్తవుడు క్రీస్తుని ఎరిగిన వాడు. ఒకవేళ మనిషి అయితే ఊపిరుంటే ఒక అరగంట ప్రార్థన, పెళ్ళైతే గంట, జాబ్ ఉంటే 1.5 hours, అండ్ ఇఫ్ ఈస్ హ్యావింగ్ ఎక్స్ట్రా మినిస్ట్రీ ఇలాంటివైతే మినిమమ్ 3 hours ఆఫ్ ప్రేయర్. The only thing that we can be fruitful in our lives that we have to do is strategic, systemic, consistent prayer. స్ట్రాటజికల్గా నేను ఈ టైంకి కూర్చొని ప్రార్థన చేయాలి, ఈ టైంకి నేను చదవాల్సిందే, ఈ టైంకి నేను ఇలా ఉండాల్సిందే అని టైం పెట్టుకొని ప్రార్థన చేస్తేనే మనం ఆయనతో నిత్యము ఉంటాము. అలా ఉంటేనే ఆత్మదేవుడు మనలో కార్యాలు జరిగించి చిన్నగా శరీర కార్యాలు పోయి ఆత్మఫలం రావడం స్టార్ట్ అవుతుంది. కానీ మన రిలేషన్షిప్ ఆయనతో ఎలా ఉంది? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, హాయ్, బాయ్. ఏదన్నా అవసరాల కొరకు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని వాడుకుంటున్నామే కానీ ఒక తండ్రిగా, ఒక దేవునిగా ఆయనతో మనకు అనుబంధం లేదు. ఆలయానికి వస్తున్నాము అని అంటే దేవాది దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామనే భయంతో వస్తున్నామా? పోనీ ఒకరు చెప్పవసరం లేదు, ఉపవాసంతో వస్తున్నామా? ఇష్టంగా వస్తున్నామా? పోనీ రోజు మార్నింగ్ ఈవినింగ్ ఎంతసేపు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఎంతసేపు మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం? ఆ స్ట్రాటజిక్, సిస్టమాటిక్, కన్సిస్టెంట్ ప్రేయర్ ఉంటేనే ఆయనతో మన సరిగ్గా అనుబంధం కలిగి ఉండగలము. మన ఎలా ఉంది మన రిలేషన్షిప్ ఆయనతో? దేవా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడగడానికి వెళ్తున్నామా? పోనీ అడిగిన తర్వాత కనీసం దానికి ప్రైజ్ చేయడానికైనా వెళ్తున్నామా? ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ అన్నా చెప్తాం కదా. ఐ ఆల్వేస్ టెల్ దిస్ టు పీపుల్. ఎవరైనా నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయండి అంటే ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఐ ఆస్క్ ఇస్, మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? ఎంతసేపు అంటే, సిస్టర్ ఈ స్ట్రెస్లో నేను ఎలా చేస్తాను, చేయలేకపోతున్నాను అంటే, నువ్వు స్ట్రెస్లో కూర్చొని ఇంట్లో టీవీ, రీల్స్ ఇవన్నీ నువ్వు చూసుకుంటా ఉంటే మేము కూర్చొని ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తామా? హౌ డస్ ఇట్ మేక్ అ డిఫరెన్స్? దేవుడు చూడలేదా ఎంత టైం మనం వేరే వాటికి పెడుతున్నాం? ఈస్ టెలింగ్ అస్ వెరీ క్లియర్లీ, అంటిల్ అండ్ అన్లెస్ యూ అబాయిడ్ ఇన్ మీ యూ కెన్ నెవర్ బి ఫ్రూట్ఫుల్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్, మీరు ఇక్కడే, అందులో ఇంకా మాటలు లేవు. ఇప్పటి నుంచి మొదలుపెట్టి మనం ప్రిపేర్ అయితే దెన్ వీ వుడ్ బి రెడీ ఫర్ హిస్ కమింగ్. ఆయనతో ప్రార్థనే సరిగ్గా లేదు. ఒకరోజు నేను చెప్పాను ఆవిడకి, సిస్టర్ మీరు బావి దగ్గరికి వెళ్ళి తాడేయండి, కనీసం మీరు తాడు వేస్తే ఆ తాడు మేము పట్టుకొని లాగుతాం. అంటే మీరు కనీసం వెళ్ళి మోకరించి దేవుని సన్నిధిలో గట్టిగా అడగగలిగితే మేము ఆ తాడును లాగుతాం. మీరు బావి దగ్గరికి వెళ్ళరు, తాడు వెయ్యరు, 2 రోజులు ప్రార్థన చేస్తారు, 3వ రోజుకి దేవుడు కార్యం చేయాలి, 4వ రోజు ఆయన చేయకపోతే కామ్గా కూర్చుంటారు. మీకే నష్టం అది. వైన్ అండ్ బ్రాంచ్డ్ ఆల్మోస్ట్ ఇటర్నల్లీ ఒకటిగానే ఉండాలంటే 24/7 మనం ఆయనతో ఇటర్నల్గా ఉండాలి. ఇది మనకెలా సాధ్యం అవ్వచ్చు? ఇది సాధ్యమే, ఇది సాధ్యమే. బైబిల్లో హీరోస్ ఉన్నారు, లేకపోతే బైబిల్లో జనరల్స్ ఉన్నారు, వాళ్ళు చేశారు, మనకు అవ్వదనుకో. అవుతుంది. అండ్ ఐఎమ్ ద లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. 5 నిమిషాలు ప్రార్థన నాకు చాలా కష్టం. అండ్ ఐఎమ్ బీయింగ్ బోర్న్ అండ్ రేజ్డ్ ఇన్ అ టాప్ మోస్ట్ లూథరన్ ఫ్యామిలీ. తెలుసు నాకు బైబిల్ చదవడం, తెలుసు నాకు ప్రార్థన చేయడం, కానీ నాకు తెలిసింది ఏంటో తెలుసా? అవసరాలకు వెళ్ళి అడగడం, భక్తిగా ఒక చాప్టర్ చదవడం, సండే సర్వీస్కి వెళ్ళటం, సండే స్కూల్కి వెళ్ళటం, పాటలు పాడటం, ఆరాధన చేయడం, ఇది మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత నేను హోసన్నా మినిస్ట్రీస్కి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ బీన్ రేజ్డ్ బై దెమ్. అయినా అదే భక్తి కొంచెం పెరిగింది అంతే. ఇదివరకు 1/2 hour చేసేదాన్ని, తర్వాత గంట, తర్వాత గంటన్నర, తర్వాత ఓకే చెయ్యాలి కదా అని టైం ఎలా కీల్ చేయాలో తెలియక ఒక 20 minutes స్తుతులు, ఒక 20 నిమిషాలు బైబిల్, ఒక 20 నిమిషాలు స్కెడ్యూల్ వేసుకొని 1.5 hour కూర్చున్నదాన్ని. ఐ డోంట్ నో హౌ టు స్పెండ్ టైం విత్ హిమ్. ఎందుకనంటే నాకు ఆయనతో రిలేషన్షిప్ లేదు, నాకు ఆయన దేవుడు మాత్రమే.
ఆయన దేవుడు అని చూసినప్పుడు ఎక్కువ మాట్లాడలేం మనం. ఒక మనిషితో మనకు సంబంధం లేకపోతే హార్డ్లీ 15 minutes కూడా మాట్లాడలేం, అవునా కాదా? హార్డ్లీ 15 minutes. అనుబంధం ఉంటే, ప్రేమ ఉంటే, పిచ్చి ప్రేమ ఉంటే, ఓ మనిషిని ప్రేమిస్తున్నప్పుడు పేపర్ మీద లెటర్ రాసి చదవం కదా, లవ్ లెటర్. మనం నోటికి ఏదొస్తే అది చెప్తాం ప్రేమ నిండినంత వరకు. నాకు అంతకుముందు ఆయనతో అనుబంధం లేదు కాబట్టి టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్. కానీ ఆయనతో అనుబంధం పెరిగిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ క్రయింగ్. ఇందాక మేలు చేయక నీవు ఆ పాట పాడుతున్నప్పుడు లిటరలీ ఐ వాజ్ క్రయింగ్. ఎందుకనంటే ఐ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ నౌ. అది నేను కష్టపడ్డాను. ఆ తర్వాత బ్యాప్టిజం తీసుకొని అనాయింటింగ్ రిసీవ్ చేసుకొని చిన్న చిన్నగా డెప్స్లోకి వెళ్తూ పడి లేస్తూ ఆయన ఏంటో నాకు అర్థమైన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ పీపుల్, లిసన్, ప్రేయర్ ఈజ్ ఆల్ వాట్ వీ నీడ్. 5 నిమిషాల ప్రార్థన. బైబిల్లో మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్ అని ఉంది. మన వాళ్ళు మస్టర్డ్ సీడ్ ఆఫ్ ప్రేయర్స్ చేస్తున్నారు అంతే. డూ యూ థింక్ యువర్ 5 minutes ఆఫ్ ప్రేయర్ విల్ మూవ్ మౌంటైన్స్ ఫర్ యూ? ఎన్నిసార్లు ఈ సంఘానికి వచ్చి నా జీవితంలో ఈ కార్యాలు జరగడం లేదని కిందబడి ఏడ్చి దేవుని దగ్గర గోజాడి ఆ విధవరాల వల్లే రోజు అడుగుతున్నాం దేవుణ్ణి. ఎన్నిసార్లు మీ పాస్టర్ గారిని మీరు టార్చర్ పెట్టారు, నా జీవితంలో పని అవ్వడం లేదు, నాకు అనాయింటింగ్ లేదు, నా ప్రార్థన ఎందుకో తేడా పడింది. ఒకరోజు ఒక సిస్టర్ నాకు కాల్ చేశారు, సిస్టర్ నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. దేనికి? నాతో దేవుడు మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదు? 8 సంవత్సరాలు ఆయన సిస్టర్ మాట్లాడడం లేదు. సరిగ్గా చెప్పమ్మా, వాట్ హ్యాపెన్ అని అంటే, సిస్టర్ నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే పెరిగాను. తర్వాత నాకు ఒక అతను పరిచయం అయ్యాడు. అతను నాకు చెప్పాడు, నేను కూడా మారిపోయాను అని చెప్పాడు. కాబట్టి నేను అతన్ని వివాహం చేసుకుందామని అనుకున్నాను. ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు. క్రైస్తవుడే కదా అని అనుకున్నాను. వివాహం చేసుకున్న టైంకి సడన్గా ఫంక్షన్ హాల్కి వెళ్ళి చూస్తే అన్య మత ఆచారాలు, అన్య కార్యక్రమాలు, విగ్రహాలన్నీ పెట్టున్నాయి. ఏం చేయాలో నాకు తెలియక అక్కడ నేను కాదు అంటే పరువు పోతుంది కాబట్టి తలొంచుకొని ఆ పెళ్లి చేసేసుకున్నాను. ఆ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఒక రకంగా మైండ్ పోయింది నాకు. అంతకుముందు దేవుడి కోసం పరిగెత్తేదాన్ని. ఐ యూస్ టు టాక్, దర్శనాలు చూసేదాన్ని, మాట్లాడేదాన్ని. పోయింది. ఆయనతో అనుబంధం పోయింది. ఇప్పుడు నాకు అసలు ఆయన లేకపోతే ఏం చేయలేము. ఎందుకంటే బైబిల్లో క్లియర్గా ఉంది కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కొన్ని రోజులు ఎగురుతారు అంతే, తర్వాత యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు మీ. దట్ ఈస్ హౌ వీఆర్ మేడ్. మన డిఎన్ఏ అంతే. మనకు ఆయన తప్ప ఎవ్వరూ మనల్ని సాటిస్ఫై చేయలేరు. దెన్ ఐ సెట్, అంతా విన్నాక అసలు ఇందులో దేవుడు ఎక్కడున్నాడమ్మా? నువ్వు ఫస్ట్ క్వశ్చనే అడగాలి, దేవా ఈ బిడ్డ కరెక్టా, నేను చేసుకోవాలా లేదా? ప్రేమించావు, డిసైడ్ చేస్తావు, చేసేసుకున్నావు, అంతా దేవుడిని నువ్వు వదిలేసావు. పోనీ అక్కడికన్నా నువ్వు కాళ్ళు పట్టుకొని అడగాలి కదా, దేవా క్షమించు, పని అయిపోయింది. అండ్ నవ్ యు ఆర్ ఎంప్టీ అండ్ యూ వాంట్ టు డై యువర్ సెల్ఫ్. ఆ పిల్లతో కలిసి 3 గంటలు ప్రార్థన చేశామండి. ఏడ్చి ఐ కుడ్ క్లియర్లీ సీ దేవుడు ఆ బిడ్డ విషయంలో చాలా హర్ట్ అయి ఉన్నాడు అని. వి నో ఇట్. కొన్ని విషయాల్లో దేవుడు అస్సలు కాంప్రమైజ్ కాదు. ద సేమ్ థింగ్ మోషే ఏది చెప్తే అదే దేవునికి. బట్ 1 point వచ్చినప్పుడు ఇంకా మాట్లాడద్దు దాని గురించి. మనం ప్రతిసారి ఆయన కూల్ కదా, 100 సార్లు చేస్తున్నాం, 30 సార్లు చేస్తున్నాం, పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తే పనులు అవుతున్నాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే పనులు అవుతాయి కదా, మనం ఎందుకు ఆయనతో? నో, ఇట్ డజంట్ వర్క్ ఆల్ ద టైమ్. నిజంగా ఆయన ఎవరో మనం తెలిస్తే ప్రతి పాట కన్నీరు నిజంగా కారుతుంది. ఆ పాట ఉంది కదా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఇది కరెక్ట్గా మనసారా మనం పాడుతున్నామా? తండ్రి దేవా ఫస్ట్, నా సర్వం నీవయ్యా. ఆయన నిజంగానే సర్వంగా ఉన్నాడా? నీవుంటే నాకు చాలు, నా ప్రియుడా, నా ప్రాణమా, నా ఇలాంటి ఎన్ని పాటలు ఉన్నాయి. అవి పాడుతున్నప్పుడు నాకే సిగ్గుగా అనిపిస్తుంది. అన్ని తప్పులే పాడుతుంది. ఆయన ఏమై ఉన్నాడో మన పాటల్లో అది మాత్రమే కరెక్ట్. నిజమే, ఆయన మేలు చేయక ఉండలేడు, అదే కరెక్ట్. ఆరాధించకనే ఉండలేను, తప్పు. అనుబంధం మనకి లేదు. a systematic, strategic, consistent prayer ఉండాలి, వాక్యం ఉండాలి, ఆత్మదేవునికి మనం లోబడి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం. ఫలించిన తీగ మాత్రమే ఆయన్ని కలుసుకుంటుంది. ఫలింపని తీగ అగ్నిలో పడవేయను. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆయన ఎప్పుడో వస్తాడు, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, నా తర్వాత నా నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుసుకుంటారంటే డజంట్ వర్క్. ఇప్పుడు వస్తే లేదా నిన్నే తీసుకెళ్తే గ్యారంటీ లేదు కదా. డూ యూ థింక్ విల్ మీట్ హిమ్ దేర్?
ఎవ్రీ బర్త్డేకి ఐ హర్డ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ సేయింగ్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఎవ్రీ బర్త్డేకి పైన మీటింగ్ జరుగుతుందంట 12 o'clockకి. మనం 12కి బిజీగా ఉంటాం కదా, కేక్ కటింగ్ అని. పైన మీటింగ్ అవుతుంటుందంట. దేవదూతలు ఏసఐ కూర్చొని మాట్లాడతారంట. సరే, నా పేరే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇయర్ 100 నా బర్త్డే కదా, సో ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, లాస్ట్ టైం కంటే ఈసారి ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే, లేదు దేవా, మనం పంపించిన ఆక్సిజనే వేస్ట్ అయింది, అంతే, నో యూస్. అలా ఎన్ని సంవత్సరాలు చూస్తాడు? కొన్ని సంవత్సరాలు చూసి ఫలించట్లేదని తీసుకెళ్ళిపోతాడు. ప్రతి చెట్టుకి క్రాప్ లోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ చెట్టుకి ఫ్రూట్స్ ఈ సంవత్సరం ఎన్ని, నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఆ నెక్స్ట్ ఇయర్ ఏంటి. ఇన్ అగ్రికల్చర్ దర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ క్రాప్ లోడ్. మరి మన జీవితాలకి క్రాప్ లోడ్ ఏంటి? క్యాన్ వీ సే దట్ ఎవ్రీ December 31st లేకపోతే బర్త్డేకో, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ నేను బెటర్ ఉన్నా, నా ప్రేయర్ ఇంప్రూవ్ అయింది, ఆయనతో అనుబంధం పెరిగింది, నాలో ఉన్న వర్క్స్ ఆఫ్ ఫ్లెష్ కోపం తగ్గింది, అవి తగ్గాయి, కొంచెం ఇరిటేషన్ తగ్గింది, లేకపోతే నేను ఈజీగా అఫెండ్ అవ్వడం లేదు, సంథింగ్ ఐ స్టార్టెడ్ బిల్డింగ్ అప్ ఇన్ మీ అని చెప్పే దమ్ము ధైర్యం మనకున్నాయా? ఒక ఇయర్కే మనం చెప్పలేకపోతున్నాం. 60 years 70 years అనేది మనకు దేవుడి భూమి మీద ఇచ్చినప్పుడు, ఆయన కోసం బ్రతకమనే మనల్ని చేసినప్పుడు, అసలు ఆయనతో ఒక రిలేషన్షిప్ లేదు. యూజ్ అండ్ త్రో వల్లే వాడుకుంటున్నాం దేవుణ్ణి. లిటరలీ యూజ్ అండ్ త్రో. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. అండ్ సడన్లీ మనలాంటి వాళ్ళు అసలు ఏవి అడగకుండా సడన్గా మోకరించేసి, దేవా నేనేం అడగను, ఈరోజు నేను ఆరాధిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, ఈరోజు మనిద్దరం ప్రేమించుకుందాం అని గనక చెప్తే ఆయనకే చాలా షాకింగ్గా ఉంటుంది. ఇవన్నీ కాదు, ఏం కావాలో చెప్పు, బికాజ్ హీ నోస్ అస్. ద రిటర్నింగ్ క్రైస్ట్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. మాటలు ఉండవు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే అవ్వగలం. బికాజ్ వీ హ్యావ్ అన్ ఎనిమీ హూ కీప్స్ ఆన్ రోమింగ్ లైక్ అ రోరింగ్ లయన్. తిన్నగా ఉండనివ్వడు కాబట్టి మనం ఎవరితో ఉండాలి? వైన్తోనే ఉండాలి. వైన్తో ఉంటేనే ఏదైనా సిన్ ఎంటాంగిల్మెంట్స్ ఫైట్ చేయగలం, ఆ తర్వాత నిలబడగలం. మన జీవితంలో మనం చేసుకున్న వాటి కొరకు అడగడమే సరిపోతుంది. రాంగ్ డెసిషన్స్, రాంగ్ డోస్, రాంగ్ ఆపర్చునిటీ, మనం వాటి నుంచి ఎప్పుడు బయటపడాలి, ఎప్పుడు ఆయన అర్థం చేసుకోవాలి, ఎప్పుడు ప్రేమించాలి, ఎప్పుడు ఆయనతో ఒక అనుబంధం ఉంటుంది. యేసయ్యా అని పిలవగానే ఆయన మన దగ్గర ఉన్నాడు అని ఒక సెన్స్ అసలు ఎప్పటికో రావాలి మనకి. అట్లీస్ట్ డూ వీ హ్యావ్ అ కన్ఫర్మేషన్, మన ప్రార్థనలు ఆయన వింటాడని కన్ఫర్మేషన్ ఉందా? వింటాడు, ఈరోజు ఇస్తాడు. ఐ విల్ లిజనింగ్ టు హిస్ వాయిస్. ఇందాక చదివామే వాక్యములు, యాజ్ ద డియర్ ప్యాంటత్ అని. ఒకరోజు నేను అది యూట్యూబ్లో వెతికి చూసాను, మీరు కూడా చూడండి. డియర్ అంట ఎనిమి వెనక వచ్చినప్పుడు పరిగెత్తి అలసిపోద్దండి. అలసిపోయి దాహం వేస్తుంది దానికి. వెన్ ఇట్ ఈస్ థర్స్టీ, అది ఇక్కడ నుంచి నీళ్ల కోసం పరిగెడుతుంటే ఆల్మోస్ట్ ఒక సౌండ్ మొదలేస్తుందంట చేయడం. ఆ సౌండ్ ఇక్కడ మొదలేస్తే 3 kilometers వరకు వినబడుతుందంట. యూట్యూబ్లో సెర్చ్ చేయండి డియర్ ప్యాంటింగ్ అని. ఆ సౌండ్ బట్టి ఫారెస్ట్లో ఉన్న ప్రతి యానిమల్కి తెలుస్తుందంటే డీర్కి దాహం వేసింది అని. అండ్ వెన్ ద సామిస్ట్ సేస్ దాట్, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొనుచున్నది. ఆ స్టేజ్కి మనం ఎప్పుడు రాబోతున్నాం? నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, అవే చెయ్యి, ఇవే చెయ్యి. అండ్ దెన్ అయిపోయింది. కనీసం ప్రేయర్ పాయింట్ అయ్యిందన్న ప్రైజ్ సరిగ్గా చెప్పడం కూడా చేత కాదు మనకి. ఎందుకు చెప్తున్నామో తెలియదు. దేవుని సన్నిధికి వచ్చి మనసారా భయంతో కళ్ళు మూసుకొని 5 నిమిషాలు చేతులెత్తి ఆరాధన చేయడం మనకు చేత కావడం లేదు ఆయనతోటి. అండ్ దీస్ డేస్ ఐఎమ్ స్ట్రిక్ట్లీ టెల్లింగ్ పీపుల్, మీరు ఫాస్టింగ్ ఉండండి, మీరు ప్రార్థన చేయండి, అప్పుడే నేను కూడా చేస్తా. మీరు నా దగ్గరకు వచ్చి ఏదో రోజు డోలో ట్యాబ్లెట్ వేయించుకున్నట్టు, లేకపోతే సిస్టర్కి ఫోన్ చేస్తే ఆవిడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. బికాస్ దేర్ ఇంటిమసీ ఈజ్ డిఫరెంట్, దే ఆర్ హ్యావింగ్ ఎ డీపర్ ఇంటిమసీ, కాబట్టి దేవుడు చేస్తాడు. బట్ అది రోజు డోలో ట్యాబ్లెట్ లాగో విక్స్ వేపరప్ లాగో వాడకూడదు. ఇట్ డజంట్ వర్క్. అండ్ అన్లెస్ అండ్ అంటిల్ వీ హ్యావ్ అ డీపర్ ఇంటిమసీ విత్ గాడ్, మనం ఫలించలేము. అండ్ ద బైబిల్ ఇస్ క్లియర్లీ సేయింగ్ దట్ యు ఆర్ సపోజ్ టు షో అండ్ యు ఆర్ సపోజ్ టు సో. అప్పుడే ఒక చెట్టు ఫ్రూట్ఫుల్, అప్పుడే ఒక జీవితం ఫ్రూట్ఫుల్. అండ్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ టుడే? షో ఉందా ఫస్ట్? కనీసం దూరం నుంచి మన జీవితంలో, అరే వారి కుటుంబం వేరేగా ఉంది, బిడ్డలు వేరేగా ఉన్నారు, వారు భక్తిగా ఉన్నారు, దేర్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. I'm not asking anyone to change their outfits to look holy, but is our life holy? ఎవరిని మనం ఆరాధిస్తున్నాం? అతి పరిశుద్ధుడిని. ఆయన ఆరాధించే బిడ్డలుగా మనం ఏదో క్రిస్మస్ టైంలో ఒక స్టార్ పెట్టుకొని క్రిస్టియన్స్ అని చెప్తున్నామా? ఫలించి చెప్తున్నామా?
వేర్ ఎవర్ యు ఆర్ ప్లేస్డ్, నీ జాబ్ ఒక ప్లాట్ఫామ్, నీ ఇల్లు ఒక ప్లాట్ఫామ్. వీ హ్యావ్ గివెన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నీ పిల్లలు సాక్ష్యం చెప్పగలరా? నీ పిల్లలు సాక్ష్యం చెప్పగలరా? నేను చెప్పిన 5 minutes 10 minutes టైం అప్పుడు నోబడీ నోస్ దట్ ఐ హ్యావ్ బిన్ డీపర్ విత్ గాడ్. అప్పుడు నేను ఎవరికి చెప్పలేదు. బట్ నౌ మై చిల్డ్రన్ టెస్టిఫై అబౌట్ మీ. నవ్వుకుంటూ చెప్తారు, నీకు తెలియదు మా మమ్మీతో ఆటలాడొద్దు, ఈ రూమ్లో ఏం మాట్లాడుతున్నాం పక్క రూమ్లో వచ్చి చెప్తుంది. వీ కాంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ హర్ బికాజ్ ద టైమ్ దట్ ఐ స్పెండ్ ఈజ్ ఓన్లీ విత్ హిమ్. ఒకప్పుడు సినిమా థియేటర్స్కే వెళ్ళిందాన్ని. ఐ హ్యావ్ బీన్ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. అదే కావాలని చెప్తున్నాను నేను. మనందరం అలాగే బాగున్నాంలే, సండే సర్వీస్కి వెళ్ళాము, 2 నిమిషాలు ప్రార్థన, 2 నిమిషాలు బైబిల్ అనుకుంటున్నాము. అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను, క్రిస్టియన్ ఫ్యామిలీ, మంచి చర్చ్లో పెరిగాను, కానీ నాకు అనుబంధం లేదు. సినిమాలు చూస్తున్నానే, కొరియన్ సిరీస్ తెలుసు, ఐ నో ఎవ్రీ టెక్నాలజీ, ఐ నో ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు నాకు కనీసం చోజన్లో ఒక ఎపిసోడ్ చూడాలన్నా ఐ చెక్ మై సెల్ఫ్. ఈరోజు అసలు నా ప్రేయర్ టైం ఎంత ఉంది? నా ప్రేయర్ టైం సరిపోయిందా? వాట్ మ్యాటర్స్ ఇస్ టైమ్ విత్ హిమ్, నాట్ టైమ్ అబౌట్ హిమ్ ఆర్ నాట్ టైమ్ ఫర్ హిమ్. ముందు ఆయనతో గడిపితే తర్వాత ఆయన కోసం ఏం చేయాలి, ఆయన గురించి ఏం చేయాలి అని ఒక ఆలోచన వస్తుంది. టైమ్ విత్ హిమ్ ఇస్ ఇంపార్టెంట్. నిజంగా అదే చోజన్ లేటెస్ట్గా రిలీజ్ అయిన చూడడానికి ఐ చెక్డ్ మై సెల్ఫ్. ఆ రోజు నా ప్రేయర్ టైం సరిపోయిందా, నా బైబిల్ రీడింగ్ సరిపోయిందా, అప్పుడే నేను వెళ్ళగలను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ గాడ్ టోల్డ్ మీ టు టెల్ యూ. నా పని అయిపోయింది అండ్ పరలోకంలో ఇది రాసి పెట్టబడి ఉంటుంది ఈరోజు. ఐ టోల్డ్ దెమ్, లార్డ్, మై వర్క్ ఈస్ డన్ అండ్ ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ. వీఆర్ సపోజ్ టు షో అండ్ సో. ఆటలు ఆడుకునే టైం అయిపోయింది, వాడుకునే టైం కూడా అయిపోయింది. డూ యూ థింక్ 100 times ఆయన వెళ్ళి అడిగితే ఇస్తాడు అనుకుంటున్నారా? మళ్ళీ డజంట్ వర్క్. ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఎవరో వెళ్ళి నా పేరు చెప్పారు, ఒకసారి చేస్తాడు, 2 సార్లు చేస్తాడు, 3వసారి నేను ఫోన్ చేసినా కూడా చేయరు. ఎందుకనంటే నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావు, వాళ్ళు రారు, విషయం చెప్పరు, తర్వాత థ్యాంక్స్ చెప్పరు. నీకేంటి? యు ప్లీజ్ మైండ్ యువర్ వే. జీవితంలో కొన్ని కార్యాలు ఆగిపోయి ఉన్నాయి. గోజాడు అడుగుతున్నామా? బలహీనతలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేని ఉన్నాయి, అసలు ఇంకా మనం బయటికి రాలేమేమో అన్న పరిస్థితులు ఉన్నాయి. ఏడ్చి అడుగుతున్నామా? రక్తస్రావం గల స్త్రీ పరిగెత్తినట్టు ఎఫర్ట్ పెట్టి కష్టపడి స్ట్రాటజిక్గా టైం పెట్టుకొని ఏడ్చి, ఇస్తావా ఇవ్వవా, నువ్వు దీని నుంచి బయటపడే, నేను మరలా నా జీవితం మార్చుకుంటాను, నా జీవితంలో ఇది చేయి అది చేయి అని అడగడానికి కనీసం గోజాడుతున్నామా? ఫస్ట్ మనం వాటి నుంచి మనం బయటపడకపోతే మనకి వేరే ప్రేయర్ పాయింట్సే ఉండవు. ఎందుకనంటే మోకరించిన దగ్గర నుంచి అవే గుర్తొస్తాయి. డెట్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, పీస్ లేకపోవడం, పిల్లలు, ముందు అదే మొత్తం మైండ్ అంతా క్లట్టర్ అయిపోయి ఉంటుంది. వాటిలోంచి బయటపడడానికి ముందు ఒక తాడు వెయ్యాలిగా బావిలో, దేవుని దగ్గర అయ్యాలి, తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి, బయటపడాలి, ఆయనతో ఒక నిబంధన చేయాలి, మరలా నా జీవితం ఇలా చేయనని చెప్పాలి, కమ్అట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ స్టార్ట్ రీసెట్టింగ్ యువర్ రిలేషన్షిప్ విత్ హిమ్. 5 నిమిషాలు 10 నిమిషాలు నిద్ర వచ్చినా అక్కడే కూర్చొని ఒక టైం పెట్టుకొని, వీక్లో 2 days ఫాస్టింగ్ పెట్టుకొని, ఇంకేదో చేసి ఫర్ ద బైబుల్ సేస్, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మనకి వేరే ఆప్షనే లేదు. మన టైం, ఎనర్జీ, రిసోర్సెస్ అన్నీ వేస్ట్ అయిపోయి జీవితం అంతా అయిపోయాక ఆయన పాదాల దగ్గరకు వస్తే చేసేది ఏమీ లేదు. ఎత్తబడతామో లేదో కూడా తెలియదు. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ ద రిజన్ క్రైస్ట్ ఈజ్ వెరీ కూల్. పేతురు 3 సార్లు నాకు నువ్వు తెలీదు అని చెప్తే వెళ్ళిపోయిన అదే పేతురు దగ్గరికి మరలా వచ్చి 3 సార్లు ఏమని చెప్పిస్తాడు? డూ యూ లవ్ మీ అని 3 సార్లు అడిగి, గో ఫీడ్ మై ల్యాంబ్స్ కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎందుకు తెలుసా? పీపుల్ టోల్డ్ మీ, దే వాజ్ అ రీసెర్చ్ ఏంటనంటే పేతురు ఆ గ్యాప్ అంతా భయంకరంగా ఏడ్చాడంట. అంత క్లోజ్గా దేవా అలా ఎలా చెప్పేశాను. ఒక అబద్ధం చెప్పాక 2సారైనా నేను డినై చేయకూడదు, చేయలేకపోయాడు. 3సారైనా నేను డినై చేయకూడదు, 3సారి కూడా చెప్పేశాడు. ఎలా ప్రభా నేను అలా చేసేసానని. పేతురు డిప్రెస్డ్ ఉంటే ఆ డిప్రెషన్లోంచి అతనే మూల రాయి కదా, ఈజ్ ద రాక్, నిల్లబెట్టడానికి ఆయన ఆ సముద్రం మీద కనబడినప్పుడు పరిగెత్తుకెళ్ళిన సీన్ ఒకటి ఒక సేవకురాలు చెప్తా ఉంది. అదే పేతురికి కన్ఫర్మేషన్ ఇచ్చింది రిజన్ క్రైస్ట్. రిటర్నింగ్ క్రైస్ట్ అవి ఏవి నడవు. ఆదరణకర్తనే ఇచ్చెళ్ళాడు, ఇంకేం కావాలి మనకి? ద వర్డ్, ద ప్రేయర్ అండ్ ద హోలీ స్పిరిట్, వాట్ ఆల్ వీ నీడ్ ఇస్ టుడే. అసలు మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? వాట్ ఈస్ ద పర్పస్ ఆన్ దిస్ ఎర్త్? తిన్నామా, ధరించామా, తాగామా, పడుకున్నామా? దీస్ ఆర్ ఆల్ సెకండరీ. ఇట్ విల్ బీ యాడెడ్ టు యూ.
వీఆర్ హియర్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ పక్కన పెడితే ఈజ్ అ ఫాదర్. ఆయన ఫాదర్, ఆయనతో రిలేషన్షిప్ ఉందా? ఆయన ఎవరో తెలిస్తే ప్రతి పాట ఇక్కడ ఎవ్వరు నుంచోని ఆరాధన చేయరండి, కింద పడి ఏడ్చి ఆరాధన చేస్తాం ఒక్కొక్క పాట. ఎందుకంటే బికాజ్ వి లవ్ సమ్వన్ సో డియర్లీ. ఆయన గురించి పాడుతున్నప్పుడు మనం ఆపుకోలేం మనల్ని. ఆఫ్టర్ ఆల్ ఒక ఇద్దరు మనుషులు ప్రేమించుకుంటేనే నానా రకాలుగా పాటలు పాడుతున్నారే సినిమాల్లో. ఒక తండ్రిని మనం నిజంగా అంత ఆరాధించి పాడుతున్నప్పుడు నిలబడి మనిషి ఎక్కడో మనసు ఎక్కడో అన్నట్టు ఇంకేదోగా ఆలోచించుకుంటే ఎట్లా ఆరాధన చేయగలుగుతాం? బికాజ్ వీఆర్ నాట్ లవ్వింగ్ హిమ్. ఆయనతో మనకి రిలేషన్షిప్ లేదు. నిజంగానే మినిమం 3 hours ఆఫ్ ప్రేయర్ ఉంటే ఇంక్రీజ్ అవుతుంది. కష్టమే. 5 minutes మొదలెయ్యాలి. వాక్యం ఒక చాప్టర్ చదవాలి, ఫెయిత్ వస్తుంది. చిన్నగా ఆత్మదేవునికి అప్పగించుకోవాలి. కష్టమే, నొప్పిగానే ఉంటుంది కానీ ఫలం వస్తుంది. కష్టమైన ఫలం వస్తుంది. ఫలం ఉంటేనే, క్రాప్ లోడ్ ఉంటేనే నీకు విలువ. ఇట్స్ లైక్ అ ప్రోగ్రెస్ కార్డ్ ఫర్ అస్. ఎవ్రీ December 31st ఫ్రమ్ ద పాస్ట్ 4 years ఐ టెల్ ద సేమ్ థింగ్ ఆన్ మై బర్త్డే. ఏమీ చెయ్యొద్దు, పెద్ద ఉపయోగం ఏం లేదు, ఏదో ఒక ఫలం వచ్చినట్టుంది. నేను నిజంగా కొంచెమైనా తృప్తి వచ్చినప్పుడు చెప్తాను, దెన్ లెట్స్ సెలబ్రేట్. అంతే. మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. ఇన్ని సంవత్సరాలు భరించి ప్రేమించి మనం ఆయన వాడుకుంటున్నామని తెలిసి కూడా మేలు చేయక ఆగలేని దేవుణ్ణి మనం ఇన్నిసార్లు ఆరాధిస్తున్నా కూడా విసిరేయకుండా, ఎన్నిసార్లు పడినా, ఎన్నిసార్లు హర్ట్ చేసినా మళ్ళా లేచి ఆయన మనల్ని ఇంత ప్రేమిస్తుంటే, ఇంత వాడుకొని మనం ఆయన ఏమి చెయ్యకపోగా ఆయన చెప్పిన సింపుల్ కమాండ్మెంట్, బీ ఫ్రూట్ఫుల్. అండ్ హౌ డూ యూ వాంట్ us to be fruitful, Lord? బ్యూటిఫుల్ టు ది ఐ అండ్ డెలిషియస్ టు ఈట్. దూరం నుంచి మనం బాగున్నామని క్రిస్మస్ ట్రీ వల్ల మన జీవితాన్ని దూరం నుంచి చూసి వావ్ అనుకొని దగ్గరకు వచ్చాక బౌ అని పారిపోకూడదు. మన జీవితానికి ఇంకా క్రేవింగ్ ఇవ్వాలి వాళ్ళకి మనం. అది ఎప్పుడు జరుగుద్ది అని అంటే వైన్తో ఉన్నప్పుడు జరుగుతుంది. తీగకు అంటుకొని ఉంటే అవుతుంది. ఆయన వల్లే మారతాం. అలా ఆయన వల్ల మారిన వారి జీవితాలు మాత్రమే ఉపయోగపడతాయి. యువర్ 5 minute ప్రేయర్స్ విల్ నాట్ వర్క్ అట్ ఆల్. అండ్ యూజ్ అండ్ త్రో, గివ్ అండ్ టేక్ చాలు. ఇంకా ఫ్రూట్ఫుల్ అవ్వలేం మనం. దిస్ ఈజ్ ఆల్ ద లార్డ్ వాంట్స్ టు టెల్ టు యూ టుడే. Let us prepare ourselves and meet the returning Christ. How? By being fruitful. కొన్ని రోజులు అయ్యాక మీకే అర్థమవుతుంది, స్టాగ్నెన్సీ వచ్చేస్తుంది, అడుగుతున్న కార్యాలు జరగవు, గివ్ అండ్ టేక్, యూజ్ అండ్ త్రో ఆగిపోతుంది. స్టార్ట్ బిల్డింగ్ ఎ రిలేషన్షిప్. రివైండ్ వాట్ ఆల్ గాడ్ హ్యాస్ డన్ టు యూ. ఒక్కొక్క వారం ఆదివారం చర్చ్కి వచ్చే టైంకి మీకే తెలుస్తుంది. అట్లీస్ట్ ఆ చిన్న ప్రోగ్రెస్ కార్డ్, స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్ లాగా ఒక టెస్ట్ మనమే పెట్టుకోవచ్చు. దిస్ సండే ఇది విన్నాను, వెళ్ళాను, ఇంప్లిమెంట్ చేశానా, నా ప్రేయర్ టైం పెరిగిందా, నా జీవితంలో మార్పు ఉందా, నెక్స్ట్ సండేకి ఏంటి, చిన్న చిన్న టార్గెట్స్. నా జీవితంలో నాకే ఇంప్రూవ్మెంట్ ఉందా. ఇంట్లో ఉన్న నలుగురే మన గురించి సాక్ష్యం చెప్పనప్పుడు ఇక ఎందుకు ఎవరు చెప్పాలి సాక్ష్యం మన గురించి? ఎలా దేవునితో ఎత్తబడతాం మనం? ఇంట్లో ఉన్న నలుగురికే మనం సాక్ష్యం ఇవ్వలేనప్పుడు, బికాస్ దే ఆర్ ద వన్స్ హూ నోస్ అవర్ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్. దే నోస్ అవర్ ఇన్ అండ్ అవుట్. బయట వాళ్ళు బయట నుంచే చూసి చెప్తారు 100. ఇంట్లో ఉన్న వాళ్ళ సాక్ష్యం కావాలి. 2 నిమిషాలు లేచి నిలబడదాము. దిస్ ఈజ్ ఆల్ ద లార్డ్ వాంట్స్ టు టెల్ టు యూ అండ్ మీ ఆల్సో టుడే. 2 నిమిషాలు ఈ పాట పాడుతున్నప్పుడు మరలా రీడెడికేట్, రీకమిట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్. దేవా, ఇంతకాలం నేను నిన్ను వాడుకున్నాను, ఇంతకాలం నా ఇష్టం వచ్చినట్టుగా నా అవసరాల కోసమే నేను వాడుకున్నాను. బట్ యాజ్ పర్ యువర్ కమాండ్ వీఆర్ సపోజ్ టు బి ఫ్రూట్ఫుల్, లార్డ్. మా జీవితం ఇట్ షుడ్ బి బ్యూటిఫుల్ టు ది ఐ అండ్ డెలిషియస్ టు ఈట్. వీఆర్ సపోజ్ టు షో అండ్ సో త్రూ అవర్ లైఫ్స్. తప్పైపోయిందయ్యా, క్షమించు. గంటలు గంటలు మా అవసరాల కోసం ఫాస్టింగ్ ఉన్నాం. ఏనాడైనా అసలు ఏ ప్రేయర్ పాయింట్ లేదు, ఉట్టిగా ఆరాధించడానికి ఉపవాసం ఉన్నామా? జస్ట్ ఆరాధించడానికి ఆల్ నైట్ చేసామా? ఉట్టిగా ఆయన్ని ప్రేమించడానికి కూర్చొని మాట్లాడామా? ఒక్కరోజు చెప్పండి. ఎవ్రీ డే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అస్. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ, నా అవసరతలు, నా ప్రాబ్లమ్స్. దిస్ ఇయర్ ఐ స్టార్టెడ్ ఇట్. ఏదన్నా విషయం జరిగితే ద నెక్స్ట్ ఐ స్టార్టెడ్ ప్రేయింగ్, ఫాస్టింగ్. ఏంటి అని అంటే 3 days ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఫాస్టింగ్. అడిగినప్పుడు అడిగాం కదా, వెళ్ళి మోకరించి కన్నీళ్లతో, మరి ఇచ్చిన తర్వాత కూడా అదే కన్నీళ్లతో స్తుతించాలి కదా. అది ఎప్పుడు జరుగుతుంది? ఒక రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. పలుమాలు పడిపోయినాను పరలోక
అంకితం